హలో ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు కదా! సో, ఈరోజు నేను దుపట్టాస్ ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి నేర్చుకుందాము. సో, నేను చూపిస్తున్న విధంగా మీరు దుపట్టాస్ ఫోల్డ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే కబోర్డ్స్ మెస్సీ అవ్వకుండా ఉంటాయి. సో, ఒక దుపట్టా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మరలా ఇటు అటు మధ్యకి ఫోల్డ్ చేసుకొని రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేయండి. సో నేను ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మరలా రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఇటు అటు మధ్యకి ఫోల్డ్ చేయండి. సో నేను చూపిస్తున్న విధంగా ఇటువైపు ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఇటువైపు మధ్యకి ఫోల్డ్ చేసి ఫస్ట్ పాకెట్లో ఇన్సర్ట్ చేయండి. సో నీట్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫినిషింగ్ లుక్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ పాకెట్లో ఇన్సర్ట్ చేయండి. సో ఈ ఫినిషింగ్ లుక్ చూసారు కదా, ఎలా తీసినా సరే ఫోల్డింగ్ అనేది ఊడిపోదు. సో నా దగ్గర ఉన్న దుపట్టాస్ అన్ని నేను అదే విధంగా ఫోల్డ్ చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.